అందరికీ నమస్కారం. నా పేరు గోలి హనుమత్ శాస్త్రి. తెలుగు వాడిననే వారికి, తెలుగు వాడి తెలిసి తెలుగు వాడేవారికి గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను వ్రాసిన జడశతకం నుండి ఈరోజు 25వ జడకందం గురించి వివరిస్తాను. కొన్ని గుడిసెలు మాత్రమే ఉన్న పల్లె కూడా ఒక గుడి ఉంటే చాలు కొత్తగా వెలుగొందుతూ ఉంటుంది. అలాగే కొద్దిగా జుట్టు ఉన్నా కానీ పడతి విరబోసుకోకుండా ముడివేసుకుంటే చాలు ముచ్చటగా ఉంటుంది అనే భావంతో ఈ పద్యం రాశాను. వినండి. గుడిసెలు కొలదిగనున్నను, గుడిసెలు కొలదిగనున్నను, గుడియుండిన వాడ వెలుగు క్రొత్తగా. గుడిసెలు కొలదిగనున్నను, గుడియుండిన వాడ వెలుగు క్రొత్తగా. కురులే పడతికి కొలదిగనున్నను, కురులే పడతికి కొలదిగనున్నను, ముడియుండిన జడను జూడ ముచ్చట గొలుపున్. కురులే పడతికి కొలదిగనున్నను, ముడియుండిన జడను జూడ ముచ్చట గొలుపున్. మరొకసారి. గుడిసెలు కొలదిగనున్నను, గుడియుండిన వాడ వెలుగు క్రొత్తగా. కురులే పడతికి కొలదిగనున్నను, ముడియుండిన జడను జూడ ముచ్చట గొలుపున్. వినండి మరొక జడకందం. మళ్ళీ కలుసుకుందాం. మనం తెలుగువారం, మనకు తెలుగు వరం. నమస్కారం.